5,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ దేశంతో పాటు మన దేశంలోని కేరళ, గుజరాత్ రాష్ట్రాల పర్యాటకులను ఆకట్టుకునేలా అమలు చేస్తున్న కార్యక్రమాలు మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని పలువురు పెట్టుబడిదారులు సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాన్ని ప్రశంసిస్తూనే పలు సూచనలు చేశారు. పర్యాటక విధానం 2024పై విజయవాడ మంగళవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సిఐఏ ప్రతినిధులు, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బ్యాంక్ మేనేజర్ని బోల్తా కొట్టించిన సైబర్ నేరగాడు ఎడిట్ చేసిన చెక్కు వాట్సాప్లో పంపి మోసం నిజమని నమ్మి 9.5 లక్షల ఖాతాకు బదిలీ అంటూ ఆన్లైన్ మోసాలు రోజు కొత్త పంతులు తొక్కుతున్నాయి. ఎంత అవగాహన కల్పించిన చిన్నపాటి నిర్లిప్తతో ఉద్యోగులు సైతం మోసపోతున్నారు. అట్లాంటి ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుని సెప్టెంబర్లో జరిగిన నేరంపై 4 రోజుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం నగర్లోని ధన్వి మోటార్ షోరూమ్ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను జొమాటో సంస్థ నుంచి మాట్లాడుతున్నాను, 10 హోండా యాక్టివా ద్విచక్ర వాహనాలు కావాలని కోరాడు. వాహనాల ధరలకు సంబంధించి కంపెనీ పేరు మీద కొటేషన్ లెటర్, ఒక క్యాన్సిల్ చెక్కు ఫోటోలను తనకు మెయిల్ ద్వారా పంపాలని కోరాడు. దాంతో షోరూమ్ నిర్వాహకులు సదరు మెయిల్కి కొటేషన్, క్యాన్సిల్ చెక్కు పంపారు. సైబర్ నేరగాడు సాంకేతికత ఆధారంగా వాటిని మార్చేశాడు. కొటేషన్ లెటర్లో తన బ్యాంక్ ఖాతాను పొందుపరిచాడు. చెక్కుపై క్యాన్సిల్డ్ అనే పదాన్ని చెరిపేశాడు. అప్పటికే రాసి ఉన్న నగదు మొత్తాన్ని 9,50,000 అని మార్చాడు. ఆ రెండింటిని రామ్నగర్లోని స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ అన్బ్రేశ్వర స్వామికి వాట్సాప్ ద్వారా పంపాడు. అనంతరం సదరు మేనేజర్కి ఫోన్ చేసి ధన్వి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కవినాథ్ రెడ్డిగా పరిచయం చేసుకున్నాను. నా తల్లి ఆసుపత్రిలో ఉంది, డబ్బు అవసరమై మీకు వాట్సాప్లో చెక్కు లెటర్ పంపాను. అర్జెంటుగా 9.5 లక్షల అవసరం, మా కంపెనీ ఖాతా నుంచి పంపండి అని కోరాడు. ఆసుపత్రి నుంచి వచ్చాక అసలైన లెటరు, చెక్కు అందజేస్తాను నమ్మబలికాడు. మేనేజర్ అతని మాటలు నమ్మి ధన్వి మోటార్స్ ఖాతా నుండి అతని ఖాతాకు డబ్బు బదిలీ చేశారు. వెంటనే ఆ సమాచారం ధన్వి మోటార్స్ షోరూమ్ నిర్వాహకులకు వెళ్ళింది. అప్రమత్తమైన వారు సదరు బ్యాంకుకు వెళ్ళి తమ ఎలాంటి నగదు కోరలేదని మేనేజర్తో చెప్పారు. సదరు నేరగాడి నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతోపాటు వాట్సాప్ ద్వారా పంపిన చెక్కు, లెటర్ ఫోటోలను సైతం డిలీట్ చేసి నెంబర్ను బ్లాక్ చేశాడు. మోసపోయామని గ్రహించిన బ్యాంక్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏకకాలంలో కిడ్నీ